రైట్ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా ఖామ్నే ఒక ప్రకటనను చేశారు. హర్మూజ్ జలసంధికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ ను ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వచ్చారు. అయితే దాంట్లో కొన్ని చేంజెస్ కూడా మనకి ప్రెసెంట్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా కీలక ప్రకటన, ఆ ప్రకటన ఏంటో ఇప్పుడు చూద్దాం. హర్మూజ్ జలసంధి నిర్వహణను ఇప్పుడు ఆయన కొత్త దశకు తీసుకువెళ్లబోతున్నట్టుగా ప్రకటించారు. తమపై దాడి చేసిన వారిని వదిలేది లేదంటున్నారు. యుద్ధం వల్ల జరిగిన మూల్యం తప్పనిసరిగా తాము తీసుకుంటామంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ చెప్తున్నారు. అయితే తన తండ్రి ఆయతుల్లా ఖామ్నే మరణాన్ని బదులు తీర్చుకుంటా అంటూ కూడా అంటున్నారు. తమ దేశం యుద్ధాన్ని కోరుకోలేదని, అదే సమయంలో తన హక్కులు సైతం వదులుకోదు అంటూ కూడా ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కి సంబంధించి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో కొంతమేర కూడా ఈ సీ మైన్స్ ను ఏర్పాటు చేసింది ఇరాన్. ఆ సీ మైన్స్ ఉన్న ప్రదేశంలో గనక ఈ నౌకలు ప్రవేశిస్తే నౌకలు పేలిపోతాయి. కాబట్టి నౌకలు కేవలం ఇరాన్ కి ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంకి అతి సమీపంలోనే ఇటు నౌకలు అనేవి ప్రయాణించాల్సి ఉంటుంది అంటూ ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇంకా ఇరాన్ మాత్రం పట్టు విడలేదు. హర్మూజ్ జలసంధిని తెరవలేదు. ఐఆర్జీసీ పర్మిషన్స్ ఉంటేనే ఖచ్చితంగా కూడా ఆ నౌకలను పంపిస్తామంటూ కూడా చెప్తోంది. రోజుకు 50 నౌకలను మాత్రమే ఎంట్రీకు సులభతరం చేస్తుంది ఐఆర్జీసీ. రెగ్యులర్ గా ప్రయాణించే మార్గాల్లో ఆయిల్ నౌకలు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేసింది. లారక్ దీవి మీదుగా షిప్లు వెళ్లాలని సూచన చేసింది ఇరాన్ గవర్నమెంట్. హర్మూజ్ నుంచి రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఐఆర్జీసీ పర్మిషన్ తీసుకున్న షిప్లకు మాత్రమే ఈ పర్మిషన్స్ అనేవి ఉంటున్నాయి. హర్మూజ్ దగ్గర ఆగిపోయిన 1000కి పైగా నౌకలను జాగ్రత్తగా ఉండాలి అంటూ సీ మైన్స్ ను సైతం ఏర్పాటు చేశాం కాబట్టి తమ భూభాగానికి దగ్గరగా ప్రయాణించాలి అంటూ కూడా ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఈ వార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతోంది అనేది కూడా చూడాలి. టెన్షన్ వాతావరణం ఎప్పటి వరకు ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటికే సీజ్ ఫైర్ అమల్లో ఉంది. సీజ్ ఫైర్ అనంతరం కూడా ఇరాన్ ఇంకా ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడంపై ఇటు యుఎస్ ప్రెసిడెంట్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. సీ మైన్స్ ను ఏర్పాటు చేయడం, టోల్ ట్యాక్స్ ను తీసుకుంటామంటూ చెప్పడం, వీటన్నిటి మీద ఇటు యుఎస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇరాన్ యాజ్ అ గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ పై ఎలాంటి రూల్ తీసుకోవాలి అంటూ కూడా అనుకుంటుంది అనుకోవచ్చు శివ? రైట్ సటాజ్, ఇటు హర్మూజ్ జలసంధి వద్ద ఇంకా ఉద్రిక్తత అనేది కొనసాగుతూనే ఉంది. ఈ సముద్రంలో భారీగా సీమైన్స్ అమర్చినట్లుగా కూడా ఇరాన్ చెబుతోంది. అంటే ప్రధానంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత మళ్ళా ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా కొంత విభేదాలు అయితే మళ్ళా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఈ లెబనాన్ పై దాడులు కొనసాగిస్తూ ఉంది. అయితే లెబనాన్ పై దాడులు కొనసాగించొద్దంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ లెబనాన్ పై ఎప్పుడైతే దాడులు చేసిందో అప్పుడు మళ్ళీ వెంటనే హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ నేపథ్యంలోనే ఈ హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే నౌకలు రెగ్యులర్ గా ప్రయాణించే మార్గాలు వెళ్తాంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇరాన్ కు సమీపంలోనే లాకర్ దీవి మీదుగా వీటన్నిటి కూడా వెళ్లాలంటూ కూడా సూచించింది. అంటే ప్రతిరోజు కూడా రోజుకు హర్మూజ్ నుంచి 15 నౌకలను మాత్రమే అనుమతిస్తూ ఇరాన్ ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్జీసీ పర్మిషన్ తీసుకున్న షిప్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే హర్మూజ్ జలసంధి వద్ద 1000కి పైగా నౌకలైతే వేచి ఉన్నాయి. ఇక భారత నావికులకు ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు కమిషన్ అనేది అక్కడి నుంచి ఏదైతే టోల్ వసూలు చేసే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ అమెరికా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. అక్కడ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, లేని పక్షంలో దాడులు కొనసాగుతాయంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక అంటే హర్మూజ్ నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇరాన్ సుప్రీం నేత ముస్తఫా కీలక ప్రకటన కూడా చేశారు. హర్మూజ్ జలసంధి నిర్వహణ కొత్త దశకు తీసుకువెళ్తామని కూడా వెల్లడించారు. తమపై దాడి చేసే వారిని వదిలేది లేదంటూ కూడా సూచించారు. ఇక యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారంగా అమరవీరుల రక్తానికి మూల్యం చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. తన తండ్రి ఐతుల మరణానికి బదులు తీర్చుకుంటామంటూ కూడా ముస్తఫా ఖమేనీ ఈ అమెరికా, ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. తమ దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అదే సమయంలో తమ హక్కులను వదులుకోమంటూ కూడా
ముస్తఫా ఖమేని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందంటూ కూడా తెలియజేశారు. అయితే ప్రధానంగా ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థికంగా చాలా వరకు నష్టపోయింది. మరోవైపు సాధారణ ప్రజల ప్రాణాలను, సైనికుల ప్రాణాలను కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ యుద్ధానికి సంబంధించి హర్మోజ్ జలసంధి అనేది లెబనాన్ పై యుద్ధం చేస్తే మాత్రం, దాడులు చేస్తే మాత్రం ఈ హర్మోజ్ జలసంధిని మూసివేస్తామంటూ కూడా ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో ఇటు అమెరికా మాత్రం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది. హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మాత్రం భయంకరమైన దాడులు ఉంటాయంటూ కూడా అమెరికా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే హర్మోజ్ జలసంధి వద్ద ఈ టోల్ వసూలుకు సంబంధించి కూడా కొంత వివాదం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రేపు ఈ 2 వారాల సీజ్ ఫైర్ కు సంబంధించిన ఒప్పందం పైన భవిష్యత్ కార్యాచరణ, శాంతి చర్చల పైన రేపు ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో చర్చలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇరాన్ నుంచి అలాగే అమెరికా నుంచి కూడా కీలక వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుతున్నారు. కానీ ఈలోపు హర్మూజ్ జలసంధి వివాదం అనేది మళ్ళా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు సీజ్ ఫైర్ సమయంలో లెబనాన్ పై దాడి చేయకూడదు అనేది ప్రధానంగా ఇరాన్ చెప్తోంది. కానీ ఈ యుద్ధం అనేది అంటే ఈ లెబనాన్ పై దాడి అనేది కూడా వివాదం అనేది ఇజ్రాయెల్ కు అలాగే లెబనాన్ కు 1948 నుంచి కూడా కొనసాగుతుంది. కాబట్టి దీన్ని కొత్తగా తెర మీద తీసుకొచ్చి సీజ్ ఫైర్ ఒప్పందంలో దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు అనేది అమెరికా ప్రెసిడెంట్ గానీ వైస్ ప్రెసిడెంట్ గానీ చెప్తూ ఉన్నారు. ఇటు ఈ ఒప్పందం కుదిరిన సమయంలో ఇజ్రాయెల్ కూడా ఇదే అంశాలను తెర మీదకి తీసుకువచ్చింది. అంటే లెబనాన్ దీన్ని ఒప్పందం నుంచి బయటకు తీసుకురావాలి, లెబనాన్ పై మాత్రం దాడులు కొనసాగుతాయంటూ కూడా తెలియజేశారు. దానిలో భాగంగానే ఒప్పందం కుదిరినప్పటికీ కూడా లెబనాన్ పై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు లెబనాన్ పై ఎప్పుడైతే దాడులు చేశారో వెంటనే హర్మోజ్ జలసంధిని మళ్ళీ ఇరాన్ మూసివేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ హర్మోజ్ జలసంధికి సంబంధించి మళ్ళీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇరాన్ ఫర్దర్గా ఇటు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉత్కంఠభరిస్తున్న విషయం. ఎందుకంటే పెట్రోల్ అనేది, డీజిల్, ఆయిల్ ఇవన్నీ కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దాటుకొని రావాల్సి ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద గనక ఇరాన్ చెప్తున్నట్టు లక్షల్లో ఇటు ట్యాక్స్ గనక ఇటు ఇరాన్ వేస్తే మనకి ఇటు ఆయిల్, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ సైతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ప్రపంచం మొత్తం కూడా భారంగా చూస్తోంది. మరి ఇరాన్ ఎలా స్పందిస్తుంది? టోల్ ట్యాక్స్ యథాతథంగా విధించాల్సిందే అంటూ కూడా ప్రతిపాదిస్తుందా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తుందా? అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే టోల్ ట్యాక్స్ ని ఇరాన్ లో ధ్వంసం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి వాడతామంటోంది ఇరాన్. మరి దీనికి సంబంధించి అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? అమెరికా అంతకుముందు సైతం ఇన్ కేస్ ఇరాన్ నెగోసియేషన్స్ ఏమీ చేయకుండా తమ షరతులకు అంగీకరిస్తే తామే స్వయంగా ఇరాన్ను రీకన్స్ట్రక్ట్ చేస్తామంటూ కూడా చెప్పింది. మరి ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్నీ కూడా సఫర్ అవ్వబోతున్నాయి కాబట్టి వరల్డ్స్ ప్లీ ఇటు అమెరికా వినబోతుందా? అమెరికా తదుపరిగా ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటోంది? అండ్ ఈ సీజ్ ఫైర్ అనంతరం కూడా మళ్ళీ వార్ కొనసాగుతుందో, ఆర్ ఎల్స్ దిస్ ఇస్ అ బ్రేక్ ఫర్ ద వార్ అనేది టైమ్ హ్యాస్ టు డిసైడ్.